స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురిని సీబీఐ, ఈడీ నిందితులుగా చేర్చి దర్యాప్తు చేశాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఢిల్లీలోని టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరావు ఇల్లే కేంద్రంగా చర్చలు జరిగాయి. కానీ మాగుంటను మాత్రం ఈడీ, సీబీఐ నిందితుడిగా చేర్చలేదు. ఈ విషయం గురించి సీబీఐ ప్రశ్నించింది. మాగుంట ఇంట్లో జరిగిన చర్చల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్లాన్ చేశాయని తెలిసినా దర్యాప్తు సంస్థలు మాత్రం ఆయన్ని కేవలం సాక్షిగానే పరిగణించాయి. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. అలాగే ఈ కేసులో మాగుంట కుమారుడు రాఘవ్ను మొదట నిందితుడిగా చేర్చడంపై, ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మార్చడంపై కూడా సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రకారం కావాల్సిన వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను ఈ కేసులో పేర్లు నమోదు చేసినట్లు పేర్కొంది. ప్రాసిక్యూషన్ నిజాయితీగా వ్యవహరించాలని చీవాట్లు పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురిని సీబీఐ, ఈడీ నిందితులుగా చేర్చి దర్యాప్తు చేశాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఢిల్లీలోని టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరావు ఇల్లే కేంద్రంగా చర్చలు జరిగాయి. కానీ మాగుంటను మాత్రం ఈడీ, సీబీఐ నిందితుడిగా చేర్చలేదు. ఈ విషయం గురించి సీబీఐ ప్రశ్నించింది. మాగుంట ఇంట్లో జరిగిన చర్చల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్లాన్ చేశాయని తెలిసినా దర్యాప్తు సంస్థలు మాత్రం ఆయన్ని కేవలం సాక్షిగానే పరిగణించాయి. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. అలాగే ఈ కేసులో మాగుంట కుమారుడు రాఘవ్ను మొదట నిందితుడిగా చేర్చడంపై, ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మార్చడంపై కూడా సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రకారం కావాల్సిన వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను ఈ కేసులో పేర్లు నమోదు చేసినట్లు పేర్కొంది. ప్రాసిక్యూషన్ నిజాయితీగా వ్యవహరించాలని చీవాట్లు పెట్టింది.